మేము ఖచ్చితంగా మీ వెనకుండి మా ఎన్నికలకు అయితే ఎలా అయితే మీరు కష్టపడి పనిచేశారో మీ ఎన్నికలు కూడా మేము వెనకుండి ఖచ్చితంగా కష్టపడతాం. మీరు సమతుల్యంతో ఎవరికైనా ఒకటి రాకపోతే అదే ఇదని కొద్దిగా ఒకరోజు కొద్ది ఫ్రస్ట్రేషన్లో పోయినా రెండో రోజు పట్టు విడిపి మీరు వదిలి ఖచ్చితంగా పార్టీ లైన్గా మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ఈరోజు మనవి చేసుకుంటూ ఈరోజు మంచి అవకాశాలు ఈ అవకాశాన్ని అందుకోవద్దని అనేక మనం చెప్పుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాలు మన తెలంగాణ వచ్చిన దానికన్నా కొద్దిగా మనం మెరుగ్గా ఉన్నాం. అప్పుడున్న సంక్షేమ పథకాలు కూడా ఇల్లు ఇచ్చాం, అదేవిధంగా ఉచిత కార్డులు వచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చాం, మనం ఫ్రీ మహిళలకు ట్రాన్స్పోర్ట్ పెట్టాం, అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు ముందుకెళ్తున్నాం. షై పార్టీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు మా గొప్పగున్నాయి కాబట్టి అవిటిని గురించి చెప్పుకుంటా ఓట్లడగా నీకు వచ్చినా అని చెప్తున్న గీ సార్వారిని ఏర్పాటు చేసిర్రా. కారు పార్టీ తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇక చెప్పేది నీతులు చేసేది లండు పనులన్నట్టు అటు కోర్టు ముంగట ఇటు స్పీకర్ సార్ ముంగటనేమో మేం ఇంకా కూడా కారు పార్టీలనే ఉన్నాం, మేం పార్టీ మారినామని ఎట్లా అంటారు? సీఎం రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్న తక్లీఫులు తీర్వాలని పోయి కలిసినాం, దాంట్లో తప్పే ఉన్నది? ఇక కండువాలంటారా? అవి పార్టీ కండువాలు కాదు, అవి దేవుని కండువాలు. మర్యాద పూర్వకంగా పోయినందుకు గప్పిండు, దాన్ని కూడా ఎట్లా తప్పు పడతారని పార్టీ మారిన ఎమ్మెల్యేలే ఉల్టా ప్రశ్నించిర్రు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగేటాళ్లకు చేతి పార్టీ తరపున లోకల్ లీడర్లను గెలిపించుకునేందుకు బగ్గనే ఇకమతులు పడుతున్నారు ఎమ్మెల్యేలు. ఇక చేతి పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పొదెం వీరయ్య మీద తెల్లం వెంకట్రావు కారు పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిండు కదా. ఇక అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ ఉప్పు నిప్పు లెక్క చిటపట అన్నట్టే ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకటే గూట్లు ఉన్నారు కాబట్టి ఇట్లా ఒకటే వేదిక మీద కూకుండి చేతి పార్టీ తరపున భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న అన్ని జడ్పీటీసీ స్థానాలను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు కార్యకర్తలకు. మరిగా వెంకట్రావు సారు ఇట్లా మాట్లాడినాక కూడా ఇంకా నేను కారు పార్టీలే ఉన్నానని చెప్తాడో, లేకుంటే ఆవు నేను బాజాబ్తా పార్టీ మారినా చేతి పార్టీలో చేరినా స్పీకర్ సారైనా కోర్టు అయినా ఏం చర్యలు తీసుకున్నా దానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తాడో చూడాలి. గాని మొత్తానికైతే ఈ మీటింగ్ లో పాల్గొని తెల్లం సారు తెగించినట్టే గానొత్తున్నది.